హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన, ఎన్నో పోషక విలువలున్న ఒక సంప్రదాయమైన వంటకాన్ని చూపిస్తున్నానండి. ఇది అందరికీ తెలిసే ఉంటది. కానీ ఈ మధ్య కాలంలో ఎంతమంది చేస్తున్నారో తెలీదు. కంద అట్టు ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు పొట్టుతో ఉన్న పెసరపప్పును తీసుకున్నాను. ఇది నానబెట్టుకోవాలండి. ఒక 2, 3 గంటలైనా నాననివ్వాలి. పొట్టుతో ఉన్న పెసరపప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దోస కమ్మగా కూడా వస్తుంది. తర్వాత ఈ మాత్రం సైజ్ కందగడ్డను తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఒక 5-6 వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీస్ తీసుకున్నానండి. ఇవి అంత కారం ఉండవు. వీటిని వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే త్వరగా నానిపోతాయి. అలాగే పావు కప్పు బియ్యాన్ని తీసుకుని వాటిని కూడా శుభ్రంగా కడిగి దాని తర్వాత నానబెట్టుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీస్‌కి బదులుగా నార్మల్ మిరపకాయలైనా, పచ్చిమిరపకాయలైనా, ఎండుమిరపకాయలైనా ఏదైనా సరే నానబెట్టుకోవచ్చు. తర్వాత శుభ్రం చేసి ఉంచుకున్న కందగడ్డను కూడా తీసుకుని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకుంటున్నాను. కందతో మనం చాలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం కదా! పులుసు పెట్టుకుంటాం, ఫ్రై చేసుకుంటాం, పచ్చడి కూడా చేసుకుంటారు. ఒకసారి అట్టు కింద కూడా వేసి చూడండి. ఇప్పుడు శీతాకాలం చల్లగా ఉంటుంది కదా! ఇలాంటప్పుడు శరీరంలో వేడిని పెంచుతుంది. ఇది నేచురల్ డీటాక్సిఫైయర్‌గా కూడా పనిచేస్తుంది. అంటే మన శరీరంలో ఉండే విష పదార్థాల్ని బయటికి నెట్టేస్తుంది. మెయిన్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కందలో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల మన జీర్ణక్రియకి, గట్ హెల్త్‌కి చాలా మంచిది. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. ఒక్కటేంటి ప్రయోజనాలు, ఎన్నో ప్రయోజనాలున్నాయి. మన పెద్దవాళ్ళకి అన్నీ తెలుసు. అందుకే పాతకాలం వంటలకి అంత ప్రాముఖ్యత. 2 ఇంచెస్ అల్లం ముక్కను కూడా తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని, ఒక 2 రెమ్మల కరివేపాకుని తీసుకుని నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని, తర్వాత బియ్యాన్ని కూడా మిక్సీ జార్‌లో వేసి దీంతో పాటుగా కంద ముక్కలను కూడా వేస్తూ అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసి దీంతో పాటుగా ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఎండుమిరపకాయలను కూడా ఇందులో వేసి మిక్సీ చేసుకోవాలి. ఇది మరీ దోస పిండిలా పలుచగా కాకుండా పెసరట్టు పిండిలాగా రుబ్బుకోవాలి. ఇది అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకోవాలండి. ముందుగా వేసి ఉంచుకుంటే కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కలుపుతున్నాను. దీని తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు కూడా కలుపుకొని ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఆయిల్‌తో గ్రీస్ చేసుకొని దోస కింద వేసుకోండి. దోస మరీ పలుచగానైనా వేసుకోవచ్చు, లేకపోతే దళసరిగానైనా వేసుకోవచ్చు. నేను ముందు దళసరిగానే వేసి చూస్తున్నాను. వస్తుందండి. ఫ్లిప్ అవుతుంది కరెక్ట్‌గా. అదే మీరు పెసరపప్పు యాడ్ చేయకుండా ఓన్లీ కంద ఒకటి వేసుకొని చేసుకోవచ్చు. అది మాత్రం దళసరిగానే వేసుకోవాలండి. పలుచగా వేసుకుంటే అట్టు రాదు. నేనిక్కడ పెసరపప్పు, బియ్యం 2 కూడా కలిపాను కాబట్టి పెసరట్లాగా చక్కగా వచ్చేస్తుంది. టేస్ట్ అయితే పెసరట్లాగే ఉంటుంది. కానీ కంద టేస్ట్ కూడా తెలుస్తూ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, బావుంటుంది. నేనిక్కడ పలుచగా వేసింది కూడా చూపిస్తున్నాను. మీరు ఏ రకంగానైనా వేసేసుకోవచ్చు. సింపుల్ కదా! నచ్చితే గనుక లైక్ చేయండి.